పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక 60% అనుకూలంగా ఉంటే 40% కొద్దిగా ప్రతికూలంగానే ఉంటాయి. కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాశి కన్యా రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి కూడా 6వ స్థానమే, దశమాధిపతి కూడా బుధుడే. ఈ 6వ స్థానంలో 6వ సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత మనస్సు స్థిరంగా ఉండదు. ఆలోచనలు మాత్రము విపరీతంగా చేస్తూ ఉంటారు. ఆచరణకు వచ్చేటప్పటికీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటిది చాలా పూర్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అవకాశాలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అలా హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఇదేమిటి ఇలా జరుగుతున్నది, చాలా బ్రహ్మాండంగా చేశాను, 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, అయినప్పటికీ నాకు దేంట్లో కూడా అవకాశం రావట్లేదు ఏమిటి అనేటటువంటి నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఇది మాత్రమే కాకుండా చేసేటటువంటి ప్రతి పనిలో కూడా హైలీ కాంపిటేటివ్, అంటే ప్రతిదీ కూడా పోటీలో నెగ్గుకొని రావడం కొంచెం కష్టంగా మారుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇది కారణం ఏమిటంటే 6వ స్థానంలో రవి బుధ శని గ్రహాల యొక్క కలయికతోటి ఆరోగ్యపరమైనటువంటి భంగం ఇక్కడి రాశి వారిని తీవ్రంగా బాధించే అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే. అలానే ఇక్కడ 6వ స్థానంలో రవి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు అంటే మీకు 7వ స్థానంలో రాహుతో కలిసి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ మీకు గురు శుక్ర గ్రహాలు రెండు కూడా పరివర్తన యోగంలో ఉన్నాయి. అంటే గురుడి హౌస్లో శుక్రుడు, శుక్రుడి హౌస్లో గురుడు, 2 గ్రహాలు కూడా పరివర్తన యోగంలో ఉన్నాయి. ఈ పరివర్తన యోగంలో ఉన్నటువంటి గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. 7వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం వివాహపరమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. గృహంలో శుభకార్యాలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. నూతన ప్రయత్నాలు అంటే వ్యాపార ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇంకా ఏదైనా సరే ఇతరత్ర ప్రయత్నాలు మీరు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా సరే చక్కగా శీఘ్రంగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఆర్థిక వ్యవహారాలని బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కారణం ఏంటంటే భాగ్యస్థానాధిపతి ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బలంగా మారటానికి మీరు చేసేటటువంటి పనులు సహాయపడతాయి. కానీ అన్నీ ఉన్నప్పటికీ ఒక నెగిటివ్ ఏమిటంటే కన్యా రాశి వారికి బద్ధకం ప్రథమ శత్రువుగా మారుతుంది. ఏ పని కూడా చేయాలనుకుంటున్నటువంటి పని ఆన్ టైంకు చేయలేకపోతారు, బద్ధకం ఏర్పడుతుంది. అంటే పనులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, వాయిదాల పర్వం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు పనులు పోస్ట్ పోన్ చేయకుండా, వాయిదాలు వేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు, అటువంటి వారు చక్కటి విజయాన్ని పొందుతారు. 9వ స్థానంలో గురుడు యొక్క వక్ర త్యాగం కూడా జరిగిపోయింది. గురుడు చక్కగా రుజుమార్గంలో ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు, కన్యారాశికి భాగ్యస్థానంలో ఉన్నాడు. అసలు 9వ స్థానంలో గురుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే 1,00,000 దోషాలను పరిహారం చేస్తుంది. గురుడుకు అంత శక్తి ఉంది. అటువంటి గురుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గురువు యొక్క ఆరాధన అంటే గురుగ్రహం యొక్క స్తోత్ర పారాయణలు చేయటం వలన కన్యా రాశి వారు విశేషమైనటువంటి లబ్ధి పొందుతారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు కొన్ని సూచిస్తున్నాయని చెప్పాను. మీకు కానీ, లేదా తండ్రికి కానీ, లేదా ఇంకా కొన్ని రకాల ఆర్థిక సమస్యలు కానీ, రుణబాధలు కానీ పెరుగుతాయని చెప్పుకున్నాం. ఇవి తొలగిపోవటానికి ఏం చేయాలి అంటే చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినండి, పారాయణ చేయండి. మీకు కనుక నోటికి వస్తే పారాయణ చేయండి, నోటికి రాకపోతే చక్కగా విష్ణు సహస్రనామం వినండి. విష్ణు సహస్రనామ పారాయణంతో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి తిరుగులేనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఒక శుభవార్త వింటారు.
మనస్సు చక్కగా ఆనందానికి లోనవుతుంది. ఈ 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో ఉండే సమయంలో కనుక తీసుకుంటే ఇక్కడ ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే మీతో విభేదించారో వాళ్ళను కూడా మిత్రులుగా చేసుకోగలుగుతారంటే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగినటువంటి వాగ్ధాటి ఇక్కడ మీ మీద ఉంటుంది మీకు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైతే మీ మీద ఎక్కువ కేర్ చూపిస్తున్నారో మీరు వాళ్ళను పట్టించుకోవటం మానేస్తారు. తద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి బంధాలు బలహీనపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో కొద్దిగా అంటే అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ నిరాకరణ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే మీకు ఆ రోజు ఏ పని అయితే చేస్తానని అనుకుంటారో లేదా మీరు ఏ పని మీదనైతే బయలుదేరతారో ఆ పని తప్ప అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అంటే అధికమైన శ్రమ పెరుగుతూ ఉంటుంది. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో గృహ మార్పులు కానీ గృహ వాహన యోగాలు కానీ కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా అనుకూలమైన పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనపరుస్తారు. 24వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి 28వ తేదీ రాత్రి వరకు కూడా కన్యా రాశి వారికి గొప్ప ఫలితాలు ఉండవు. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ పర్టికులర్ టైం 26, 27, 28 తేదీలు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారో వారికి అవకాశం దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం వెనకబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే బుధుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు. కొన్ని సందర్భాలలో ఏది అవసరమో దాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఓవరాల్గా కనుక తీసుకుంటే కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు అయితే ఉన్నాయి. ఈ ప్రతికూలతలు తొలగిపోవడానికి చక్కగా అంటే ఉద్యోగపరమైన విషయాలలో కానీ వ్యాపారపరమైన విషయాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ప్రతికూలతలు తొలగిపోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ గోవుకి పెసలను ఆహారంగా సమర్పించడం వలన కానీ ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. జనరల్గా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా లేకపోతే మీరు మంచి ఫలితాలే పొందుతారు. మీకు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉంటే అప్పుడు మీరు ఈ గొప్ప ఫలితాలు పొందలేరు. అప్పుడు కొంచెం ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే తత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.